టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి, గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు స్టార్ హీరోల హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా హల్చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. 2020లో వచ్చిన అలవైకుంఠపురం చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ బ్యూటీ అలవైకుంఠపురం తర్వాత చేసిన ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్, రెట్రో, హిందీలో కిసీకా భాయ్ కిసీకా జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కొంత ఊరటనిచ్చినా అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో పూజ ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా టాలీవుడ్ లో ఒక బంపర్ ఆఫర్ తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయగంలో హీరోయిన్ గా, అలాగే కాంచనా 4లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ చిత్రంలో మౌనిక అనే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ తాజాగా రిలీజ్ అయి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పూజ డాన్స్ మూమెంట్స్, ఆమె గ్లామర్ లుక్ అభిమానులకు పండుగ లాంటి కిక్ ఇచ్చాయి. ఈ సాంగ్ వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పూజ ఈజ్ బ్యాక్ అంటూ జోష్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ లో పూజా హెగ్డేకు మళ్లీ ఓ భారీ అవకాశం దక్కినట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా దసరా, ది పారడైజ్ వంటి హిట్ చిత్రాల నిర్మాత సుధాకర్ చెరుకురి నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో పూజ హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్. ఎస్ఎల్వి బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఆమెకు టాలీవుడ్ లో రీ ఎంట్రీకి గోల్డెన్ టికెట్ లాంటిదే. కూలీ సాంగ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ దుల్కర్ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన పూజ మళ్లీ టాప్ గేర్ లోకి వెళ్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాలు ఆమె కెరియర్ ను మళ్లీ స్టార్ స్టేటస్ లోకి తీసుకెళ్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.